డీప్ వర్డ్స్ అంట, చాలా లోతైన మాటలు అంట, చాలా లోతైన మాటలు. యేసు ప్రభు కూడా పలుకుతున్న మాట వెనుకున్న వారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, పాడను పట్టుకోబోతున్న వారికి తెలుసో తెలియదు, కానీ డెత్ నోస్, మరణానికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. చుట్టుపక్కల వారికి లేవు, చిన్నవాడా లేవు అంటే ఎవరికి అర్థమవుతుందా? ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థం కాలే, కానీ ఎవరికి అర్థమైంది? గట్టిగా చనిపోయిన వ్యక్తికి అర్థమైంది. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడేటప్పుడు కూడా పక్కన వాళ్ళు వీళ్ళు గురించి సబ్జెక్ట్ తీసేసేయి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏ సిచ్యువేషన్తో మాట్లాడుతున్నావో అవి రెస్పాండ్ అవుతాయి, అవి రెస్పాండ్ అవుతాయి. అవిటికి విశ్వాస భాష అర్థమవుతుంది. ఘోరమైన స్థితి ఏంటంటే మనుషులకు అర్థం కాదు, మనుషుల గురించి కాదు, విశ్వాసకు అసలుకే అర్థం కాదు. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందా? నేనేం చెప్తున్నాను? నువ్వు ఏదైతే జీవాన్ని పలుకుతున్నావో చుట్టుపక్కల వారికి అర్థం అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏ కొండతో మాట్లాడుతున్నావో కొండ అర్థం చేసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. కొండ రెస్పాండ్ అయితే చాలు. దేవునికి స్తోత్రం. ఏమే